పెరుగుదల, వికాసం, పరిపక్వత. పెరుగుదల, వికాసం గురించి గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం పరిపక్వత. దీన్నే మెచ్యూరిటీ అని కూడా అంటాం. సో, అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అనువంశికంగా వచ్చినది. ఇది పరిపక్వత అనేది బయలాజికల్ థింగ్. అలానే దాని యొక్క సహజ అభివృద్ధి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. న్యాచురల్గా డెవలప్ అయ్యేదాన్ని పరిపక్వత అంటాం, కానీ దీనికి ఒక ట్రైనింగ్ ఇచ్చి అది డెవలప్ అయ్యేదాన్ని మనం పరిపక్వతగా చెప్పమన్నమాట. ఓకే, అనువంశికంగా రావాలి అంటే ఆ లక్షణం సహజంగా మన శరీరంలో ఉండాలి, అది సహజంగా బయటికి ఎక్స్ప్రెస్ అవ్వాలి. అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అంటారు. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న కొన్ని శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి బయటికి ఎక్స్ప్రెస్ అవ్వడాన్ని దాన్ని మనం అన్ఫోల్డింగ్ ఇన్బోర్న్ ఇంటర్నల్ ఎబిలిటీస్. అన్ఫోల్డింగ్ అంటే విచ్చుకోవడం, వివర్తనం చెందడం. ఏంటవి? ఎప్పుడు ఏదైతే మనకి పుట్టుకతో ఉంటాయో లోపల ఇంటర్నల్గా ఉంటాయో అప్పటిదాకా ఎక్స్ప్రెస్ అవ్వకపోయినా సర్టెన్ టైం వచ్చేటప్పటికి, సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి, ఒకానొక పరిస్థితి కలిగేటప్పటికి ఆ పరిస్థితుల్లో ఆ వయసులో మనకి ఎక్స్ప్రెస్ అయ్యే క్యారెక్టర్స్ని అన్ఫోల్డింగ్ ఇంటర్నల్ ఎబిలిటీస్ అని చెప్పచ్చు. దానికి ట్రైనింగ్ అవసరం లేదు, అది సడన్గా ఆటోమేటిక్గా బయటకు మనకి ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. అలాగే ఉదాహరణ చూసినట్లయితే కనుక దంతాలు రావడం, దంతాలకు సంబంధించిన ఒడెంటోబ్లాస్ట్ సెల్స్ కానీ ఆ ఎనామిల్ కానీ ఇదంతా కూడా లోపల ఉంటుంది. వాటి నుంచి ఆ దంతాలు పైకి రావడం అనేది 6 నుంచి 8 నెలల వయసులో మనం చూస్తాం. 6 నుంచి 8 నెలల వయసులో దంతాలు రావడం కావచ్చు, 9 నుంచి 11 నెలల వయసులో నడవడం మనం నేర్చుకుంటాం, అది కావచ్చు. 3 సంవత్సరాల వయసులోనే మాట్లాడడం నేర్చుకుంటాం. 11 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి యవ్వనారంభ దశ కొన్ని శారీరక, మానసిక లక్షణాలలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ 11 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యవ్వనారంభ దశలో మేల్ ఫిమేల్స్లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. ఇదంతా కూడా మెచ్యూరిటీకి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. దీనికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. పుట్టుకతో వచ్చిన సహజ సామర్థ్యాలు ఎలాంటి శిక్షణ, పూర్వ అనుభవం లేకుండా అభివృద్ధి చెందడాన్ని మనం పరిపక్వత లేదా మెచ్యూరిటీ అని చెప్పచ్చు. ఉదాహరణకి మాట్లాడటం, నడవడం ఇలాంటివన్నీ కూడా మనకి చిన్ననాటి నుంచి ఎలాంటి అనుభవం లేకపోయినా మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అడగవచ్చు, నడవడం అనేది చెయ్యి పట్టుకుని నేర్పిస్తారు, మాట్లాడటం అనేది అమ్మ, అత్త ఇలా మొదలుపెట్టి నేర్పిస్తారు అని చెప్పి. అలాంటిది ఏది నేర్పించకపోయినా వాళ్ళు నడవడం, మాట్లాడడం అనేది ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి వస్తుంది. ఇదే మెచ్యూరిటీ అంటే. అయితే ఇది మనం శారీరకంగా చెప్పుకున్నాం. దీనికి కొన్ని ఉదాహరణలు మానసికంగా చెప్పుకున్నట్లయితే కనుక నాకు వేదం సినిమా గుర్తొస్తుంది. ఈ వేదం అనే సినిమాలో ఒక మంచు మనోజ్ క్యారెక్టర్ ఉంటుంది. అతను తన తండ్రి ఏమో మేజరు, మిలిటరీ మేజరు. తన తండ్రి యొక్క లక్షణాలు తన లోపల ఉన్నప్పటికీ అతను మిలిటరీలోకి వెళ్ళాలి అని అనుకోడు. అతనికి ఈ దేశాన్ని పరుల బారి నుంచి రక్షించాలి, బార్డర్లో సేవ చేయాలి, ఈ ఇంటెన్షన్ కన్నా కూడా ఒక మ్యూజిషియన్గా మంచి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది సినిమా అంతా కూడా. కానీ ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి, ఇక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఆ తనలో అనువంశికంగా వచ్చిన ఒక లక్షణం ఏదో అతనిలో ఒక మూర్తీభవించిన అతని యొక్క మనసుని కదిలింపజేసి వీళ్ళందరి కోసం చనిపోయిన తప్పు లేదు అనే నిర్ణయానికి మంచు మనోజ్ వస్తాడు. అదే టైంలో మార్పు చెందిన రాజు, కేబుల్ రాజు అతను కూడా రెడీ అవుతాడు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న చాలామందిని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఒక సిచ్యువేషన్ కానీ, ఒక పర్టికులర్ ఏజ్ కానీ, ఒక పర్టికులర్ సంఘటన మనలో అనువంశికంగా వచ్చిన కొన్ని లక్షణాలని స్పృశించి ఆ లక్షణాలు బయటకు ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తుంది. ఆ టైంలో జరిగేదాన్ని మనం మెచ్యూరిటీ అని చెప్పచ్చు. కొన్నింటికి ఒక రకమైన ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు 11 నెలల వయసులో ఇలా 11 సంవత్సరాల వయసులో యవ్వనారంభ దశ అని, 11 నెలల వయసులో నడవడం నేర్చుకుంటారని, ఇలా ఏదైతే ఉందో అలా మానసికంగా కూడా ఒకటైన సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో వచ్చే మెచ్యూరిటీ వేరేలా ఉంటుంది. ఒక డైలాగ్ కూడా ఉంటుంది మనకు. ఒక రెడీ సినిమాలో చిన్నపిల్లవైనా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించావమ్మా అని చెప్పి నాజరు మన జెనీలియాకి ఒక మంచి అప్రిసియేషన్ ఇస్తాడు.
అంటే తనకు వచ్చిన ప్రైజ్ని పగలగొట్టింది జెనీలియా కాకపోయినప్పటికీ ఆ టైంలో తను అక్కడ అసలు స్పందించి వాళ్ళ మధ్యలో ఉండే బంధాలని బాంధవ్యాలని నిలబెట్టినందుకు తనిచ్చే అప్రిసియేషన్ ఏంటి అంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచించావు అని. అలా పరిపక్వత అనేది ఆయా వికాస దశలలో కనిపించే అంతర్గత గుణాత్మక మార్పులు, శరీరాత్మక మార్పులు కాదు ఇవి. మనం మెజర్ చేయలేం. ఇవి అంతర్గతంగా ఉన్న గుణాత్మక మార్పులు. ఇవి వికసించడానికి పరిసరాల అవకాశాలతో సంబంధం లేదు. ఎలాంటి పరిసరాలు అనే దాని మీద సంబంధం లేదనమాట. పరిపక్వత అనేది జన్యు సంబంధమైనది. ఖచ్చితంగా అది బయోలాజికల్ థింగ్. అనువంశికత నిర్ణయించిన పరిపక్వతను అనుసరించి వ్యక్తిలో వికాస వేగం ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమందికి గిఫ్టెడ్ చైల్డ్ అంటూ ఉంటాం. కొంతమందికి చాలా తక్కువ వయసులోనే చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి. అతను 10th క్లాస్ కూడా క్వాలిఫై అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఆ 10th క్లాస్ వయసులో స్కూల్ పిల్లాడు ఇచ్చిన సజెషన్ వల్ల ఒక పెద్ద వ్యవస్థ మారిపోయి ఉండొచ్చు. అంతెందుకు, మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ బయో టాయిలెట్స్ అనేవి స్కూల్ పిల్లలు ఇచ్చిన ఐడియా. అది ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఐడియా కాదు. అది స్కూల్ పిల్లలు ఇచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రైళ్ళన్నింటిలోనూ, ప్యాసింజర్ రైళ్ళన్నింటిలోనూ కూడా బయో టాయిలెట్స్ ఉన్నాయి. సో అనువంశికతకు సంబంధించి ఆ జీన్లో ఉండే దాన్ని నిర్ణయించిన పరిపక్వతను అనుసరించి వ్యక్తిలో వికాస వేగం ఆధారపడి ఉంటుంది. అలానే పరిపక్వత ఉన్నప్పుడే వ్యక్తిలో తగిన సంసిద్ధత ఉంటుంది. ఈ సంసిద్ధత అంటే రెడీనెస్ అనమాట. ఏదైనా ఒకటి నేర్పిస్తాను అంటే నేర్చుకుంటాను అని ముందుకు వెళ్ళడాన్ని సంసిద్ధత అంటాం. మీరు 10 మంది పిల్లలను కూర్చోబెట్టి బలవంతంగా ఎంత అద్భుతమైన పిహెచ్డి చేసిన లెక్చరర్స్తో మీరు పాఠం చెప్పినా పిల్లాడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేడు అంటే దాన్ని మనం అతని బుర్రలోకి ఎక్కించలేం. సో పరిపక్వత ఉన్నప్పుడే సంసిద్ధత ఉంటుంది. ఎప్పుడైతే మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడో ఒక పిల్లవాడు, ఎప్పుడైతే తన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడో, తన తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తాడో, ఎప్పుడైతే తనేంటో తెలుసుకోవాలనుకుంటాడో, ఆ పరిపక్వత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ సంసిద్ధత అనేది మొదలవుతుంది. సంసిద్ధత ఉన్నప్పుడు మాత్రమే అభ్యసన సులభంగా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ సంసిద్ధత లేనప్పుడు మనం ఎంత కష్టపడినా ఆ అభ్యసన సులభంగా ఉండదు. అంటే అతను అభ్యాసనాన్ని సులభంగా ప్రభావవంతంగా ఉంచాలి అంటే ముందు పిల్లవాడిని సంసిద్ధం చేయాలి. సంసిద్ధం ఎవరిని చేయాలి అంటే ఎవరికైతే ఆ వయసుకు తగ్గ మెచ్యూరిటీ ఉంటుందో వాళ్ళని సంసిద్ధులను చేయడంలో మన యొక్క ప్రతిభని కనబరచాలి. అప్పుడే శిశువు సంపూర్ణ వికాసం పొందుతాడు. అంటే శిశువు సంపూర్ణ వికాసం పొందాలంటే అతని అభ్యసన ప్రభావవంతంగా సులభంగా ఉండాలి. అలా ఉండాలి అంటే తనంతట తాను సంసిద్ధుడై ఉండాలి. అలా సంసిద్ధుడు అవ్వాలి అంటే అతనికి అప్పటికే పరిపక్వత వచ్చి ఉండాలి. ఆ పరిపక్వతని మనం అనువంశిక లక్షణాల ఆధారంగా కూడా అనుసరించవచ్చు. అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. ఈ వికాసానికి, పరిపక్వతకి, అభ్యసనానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని చూసినట్లయితే కనుక పరిపక్వత, అభ్యసనం ఇవి రెండింటి యొక్క ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇక్కడ ఎఫ్ అంటే ఫంక్షనల్ రోల్ అన్నమాట. పరిపక్వత ఇంటూ అభ్యసనం అది ఏ రేంజ్లో ఉంటుంది, ఆ రెండు కలిపి ఒకదానితో ఒకటి వేగంగా ఉన్నప్పుడు మాత్రమే వికాసం జరుగుతుంది. వికాసం యొక్క వేగాన్ని ఇవి నిర్ణయిస్తాయి. పరిపక్వత మరియు అభ్యసనం అనేది వికాసం యొక్క వేగాన్ని నిర్ణయిస్తాయి అనేది ఈ ఫార్ములా యొక్క ముఖ్య ఉద్దేశం. వికాస లబ్ధి, ఎంత వికాసం వచ్చింది అనే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ వికాస లబ్ధికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ మనం చూద్దాం. అయితే దానికి సంబంధించిన సూత్రం ఇది, ఇంపార్టెంట్ సూత్రం. వికాస లబ్ధి ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత బై వయస్సు ఇంటూ 100. దీనికి సంబంధించి అది అత్యధిక ప్రజ్ఞ కలవాళ్ళు, తక్కువ ప్రజ్ఞ కలవారు, ఎక్కువ ప్రజ్ఞ కలవారు అని చెప్పి కొన్ని ఉంటాయి. అవి కూడా మనం బిట్స్లో చూద్దాం. ఇప్పుడైతే పరిపక్వతకి, వికాసానికి మధ్య ఉన్న చిన్న సంబంధం చూద్దాం. ఉదాహరణకి ఎవరైనా ఒకరు మాట్లాడటం నేర్చుకున్నాడు అనుకుందాం. మాట్లాడటం అనేది పరిపక్వత అయితే, ఆ వయసుకు తగ్గట్టుగా మాట్లాడడం అయితే, ఒక ప్రత్యేకమైన భాషలో మాట్లాడడం అనేది వికాసం. ఒక ప్రత్యేకమైన భాష అంటే అదేదో కొంకణి భాష అని కాదు, ఆ పర్టికులర్ భాషలో, ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను అనుకుందాం. నేను అక్కడ ఇన్సిడెంట్లో ఉండి
దా అక్కడున్న పరిస్థితికి తగ్గట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఎవరెవరు చనిపోయారు. అస్తమాను నవ్వడం కాకుండా ఒక ఒక సాడ్ వాయిస్‌ని లేదంటే ఓదారుస్తున్నట్టుగాను, నేను దాన్ని రెస్పాన్సిబుల్‌గా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాననుకుందాం. అలా మాట్లాడగలగడాన్ని, మంచిగా మాట్లాడగలగడాన్ని, మాట్లాడడాన్ని పరిపక్వత అంటే, అది అవతల వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడడం అనేది వికాసం అవుతుంది. అలానే వస్తువులు పట్టుకోవడం, ఇదంతా కూడా పరిపక్వత ఏదైనట్లయితే కనుక, ఏదైనా ఒక పెన్ పట్టుకోవడము, ఇది పరిపక్వత. ఆ పర్టిక్యులర్ టైంకి నా చేతికి ఒక గ్రిప్ ఉంటుందనమాట ఆ వయసుకి. కానీ దానితో ఏమేం చెయ్యాలి, ఎలాంటి వస్తువుల్ని, ఇప్పుడు పెన్ ఉంది దాంతో నేను రాయగలుగుతాను. ఇదంతా కూడా వికాసానికి సంబంధించినది. లేదా వివిధ ఆకారాలు సృష్టించడం, ఇదంతా కూడా వికాసానికి సంబంధించింది. వస్తువులు పట్టుకోవడం పరిపక్వత అయితే, వివిధ ఆకారాలు సృష్టించడం వికాసం. మాట్లాడటం పరిపక్వత అయితే, ప్రత్యేకమైన భాషలో మాట్లాడడం వికాసం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దాన్ని చూడడానికి, ఒక శిశువులో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక శిశువులో వయసుకు తగిన పరిపక్వత జరిగినట్లయితే వికాసం సాధారణ స్థాయిలో జరిగింది అని అర్థం. దాన్ని సగటు ప్రజ్ఞ అనొచ్చు. ఒక శిశువులో వయసుకు మించి, వయసు కన్నా తక్కువ జరిగిందనుకుందాం. ఒక శిశువులో వయసుకు తగిన పరిపక్వత జరగకపోతే వికాసం జరగవలసిన స్థాయి కన్నా తక్కువ జరిగింది అని అర్థం. సగటు కంటే తక్కువ ప్రజ్ఞ. అదే వయసుకు తగిన పరిపక్వత కంటే ఎక్కువ జరిగితే వికాసం జరగవలసిన దానికన్నా ఎక్కువ జరిగింది అని అర్థం. అది సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం కాదు, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. వికాసమే అతి పెద్దది, అందులోనే పెరుగుదల. ఇక సరోగేట్ ప్లే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. సరోగేట్ ప్లే అంటే ఏంటంటే, సరోగసి, మీరు పేరు వినే ఉంటారు, సరోగసి. రీసెంట్గా యశోద సినిమాలో సమంత సరోగేట్ మదర్గా లోపలికి వెళ్తుంది. అలానే కల్కి మూవీలో కూడా చాలామంది ఉమెన్స్ని పెడతారు. అందులో దీపికా పడుకునే కూడా సరోగేట్ మదర్ అనమాట. సరోగేట్ మదర్ అంటే ఏంటంటే, అద్దె గర్భం, వేరొకరి బిడ్డని తన గర్భంలో పెంచుతున్నట్లయితే అది సరోగసి. అదే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇది సరోగసి కాదు, సరోగేట్ క్రీడ, సరోగేట్ ప్లే. అంటే ఎవరైతే అశక్తులై కదలలేని స్థితిలో, అనారోగ్యంతో ఆడలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ బదులు వేరొకరు ఆటలో పాల్గొంటే అలాంటి ఆటని సరోగేట్ ప్లే అంటారు. ఇది చాలా శక్తివంతమైనది. ఇలా ఆడడం వల్ల తన తరపున వేరొకరు ఆడుతున్నారు అని అనారోగ్యకరమైన పిల్లవాడు ఫీల్ అవడం వలన ప్రేరణకు లోనవుతాడు. అది తానే ఆడుతున్నాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఉదాహరణకి, దివ్యాంగుడు చూస్తూ ఉండగా మొత్తం గదిని తల్లిదండ్రులు పెయింటింగ్స్తో అలంకరించారనుకోండి, పిల్లవాడు చాలా ప్రేరణకు గురవుతాడు. ఎవరైనా ఒక దివ్యాంగుడైన శిశువు తన బదులు దీపావళి రోజు ఇతరులు ఎవరైనా బాణాసంచా కాలుస్తున్నారనుకోండి, తన కళ్ళతో గమనించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా తన బదులు ఎవరైనా క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉన్నా, చెస్ బోర్డ్లో తన బదులు ఆడిన వాళ్ళు గెలిచినా తానే గెలిచినట్టుగా ప్రేరణకు గురవుతాడు. ఇది చాలా శక్తివంతమైనది అలాంటి పిల్లల కోసం ఆడే ఆట. దీన్నే సరోగేట్ క్రీడ అని అంటారనమాట. నెక్స్ట్ వీడియోలో మనం వికాస సూత్రాలు చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.